మాకు అత్యంత ప్రియులైన సిఎండబ్ల్యూ ప్రేయర్ సెంటర్, అదేవిధంగా క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ వ్యూవర్స్కు, కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాలు తెలుపుతున్నాను. ఆలస్యం చేయకుండా ఈరోజు వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 22వ వచనము. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తికి కూడా సేఫ్టీ ఇంపార్టెంట్. అంటే వారు రక్షణ కావాలనుకుంటారు, వారు సేఫ్గా ఉండాలనుకుంటారు. ఏదైనా సమస్య, ఏదైనా ఇబ్బంది, ఏదైనా ప్రాబ్లం రాకుండా నేను, నా పిల్లలు సేఫ్గా ఉండాలనుకుంటారు. ఆ రక్షణ ఎక్కడ దొరుకుతుందండి? అటువంటి సేఫ్టీనెస్ ఎక్కడ దొరుకుతుందండి అంటే అది కేవలము యేసుక్రీస్తు వారి దగ్గర దొరుకుతుంది. ఏదైనా దేశంలో ఏదైనా యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధము సంబంధించిన ప్రాంతంలో నుంచి ప్రజలను ఏం చేస్తారట, తరలిస్తూ ఒక సేఫ్ ప్లేస్లో ఉంచుతారు. వాళ్ళకి ఆ యుద్ధానికి సంబంధం లేకుండా వాళ్ళు సేఫ్గా ఉండే ఒక ప్లేస్లో ఉంచుతారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కూడా విజయవాడ, ఖమ్మం ప్రాంతంలో కూడా వరదలు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ప్రజలు లోతట్టు ప్రాంతాల వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లారు, మునిగిపోని ప్రాంతంలోకి తీసుకెళ్లారు. సో ఈ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క శ్రమల్లో, వారి యొక్క ఇబ్బందుల్లో, వారికి వస్తున్నటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక సేఫ్ ప్లేస్ని చూసుకుంటూ ఉంటారు. ఈ రోజున విశ్వాసులుగా లేదా భక్తులుగా లేదా దేవుని నమ్ముకున్న బిడ్డలుగా ఉన్న మనము దేనిని ఆశ్రయిస్తున్నాం? సేఫ్ ఎక్కడుంది? కారులో సేఫ్ చూస్తాం, మనం ఉంటున్న ఇంట్లో సేఫ్టీనెస్ చూస్తాం, మనం వెళ్తున్న ఆ ప్రాంతాల్లో సేఫా లేదా అని చూస్తాం. కానీ మన జీవితానికి, మన ఆత్మకి సేఫ్టీ ఎక్కడుంది? కేవలం దేవుని దగ్గర మాత్రమే ఉందండి. ఇక్కడ భక్తుడు మొదటగా ఒక మాట చెప్తున్నాడు, నా దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు అని అంటున్నాడు. ఎత్తైన కోట అంటే రాజులను చూస్తే మనం, రాజులు ఎప్పుడు కూడా ఎత్తైన కోటలోనే ఉంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఏదైనా సమస్య, ఏదైనా ఇబ్బంది, ఎవరైనా శత్రువులు వస్తూ ఉంటే, ఏదైనా ఈ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన విపత్తులు ఏమైనా వచ్చినప్పుడు దే విల్ రికగ్నైజ్ ఈజీలీ, వాళ్ళకి త్వరగా అర్థమవుతుంది. సో వాళ్ళు ఎత్తైన కోటలో ఉంటారు, ఎందుకంటే గుర్తించడానికి. ఈ భక్తుడు కూడా అంటున్నాడు, నా దేవుడు నాకు ఎత్తైన కోట. ఏదైనా సమస్య వస్తుందా, ఏదైనా ఇబ్బంది వస్తుందా, ఆయన నన్ను అలర్ట్ చేస్తాడు. ఆయన నాకు ఆ ఇబ్బంది కలగకుండా ముందే చెప్తాడు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఈ విధంగా బ్రతకాలి అని. ఈరోజున దేవుడు నిన్ను అలర్ట్ చేస్తాడు. ఆయన నువ్వు ఎత్తైన కోటగా తీసుకున్నప్పుడు యూ విల్ బి సేఫ్. నువ్వు చాలా సురక్షితంగా జీవించగలుగుతావు. ఇంకొక మాట అంటున్నాడు, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడట. హల్లెలూయా! ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. వరదలు వచ్చినప్పుడో, ఏదైనా ఆపద సంభవించినప్పుడో, కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడో, ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళామనుకోండి, ఒకరోజు నాన్ వెజ్ చేసి పెడతారు, రెండో రోజు కూరేసి పెడతారు, మూడో రోజు పచ్చడి వేసి పెడతాడు, నాలుగో రోజు అసలు నువ్వు ఇంట్లో వద్దంటారు. సో అది వాళ్ళని తప్పుపట్టడానికి కాదు, కానీ వారి యొక్క ఆర్థిక పరిస్థితి మనల్ని చూసుకోలేనంత, మనకి ఆశ్రయం ఇచ్చేంత ఉండకపోవచ్చు. కానీ మన దేవుడు ఆశ్రయ దుర్గమై ఉన్నాడట. ఆయన ఒక్కరోజు కాదండి, నిత్య ఆశ్రయ దుర్గమని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా! దావీదు భక్తుడు కూడా ఇటువంటి సమస్య ఎదురైంది. సౌలు దావీదును తరుముతూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను ఆశ్రయం అంటున్నారు, ఎక్కడున్నా చెప్పేస్తున్నారు, ఇగో పలానా ప్లేస్లో దావీదు ఉన్నాడండి, మీరు వచ్చి హ్యాపీగా చంపేసుకోవచ్చునని చెప్తా ఉన్నారు, ఇంటిమేషన్ చేస్తూ ఉన్నారు. అయితే దావీదు దాక్కోవడానికి ప్లేస్ లేదు. అయితే ఒకానొక సమయంలో అతను అదుల్లాము అనే గృహలోకి వెళ్ళి దాక్కున్నట్టు వాక్యం సెలవిస్తూ ఉంది. అదుల్లాము అనగా గ్రీక్ భాషలో ఇట్స్ అ రిఫ్యూజ్ అనగా రక్షణ లేదా ఆశ్రయ దుర్గం అనే మాటను ఇస్తూ ఉంది. సో దేవుడే అదుల్లాము గృహలో ఆ దావీదుకి ఆశ్రయం ఇచ్చాడు, సేఫ్గా ఉండేలాగా చేశాడు. ఈ రోజున మనకి ఆశ్రయం ఎవరండి అంటే దేవుడు మాత్రమే. దేవుడు మన ఆశ్రయం. చాలామంది వారి ధనాన్ని వారు ఆశ్రయంగా చేసుకుంటారని, వారి యొక్క జ్ఞానాన్ని వారు ఆశ్రయంగా చేసుకుంటారని, లేదా వారి యొక్క అధికారము లేదా బంధువర్గాన్ని ఆశ్రయంగా చేసుకుంటారని వాక్యం సెలవిస్తుంది. కానీ అవన్నీ కూడా టెంపరవరీ, తాత్కాలికమే.
నిత్య ఆశ్రయదుర్గంలోకి నువ్వు వస్తే యూ విల్ బి సేఫ్. ఈరోజు నీ పిల్లల గురించి భయపడుతున్నావేమో, వాళ్ళు సేఫ్గా ఉంటారో లేదో, లేదా నీ జాబ్ గురించి నువ్వు భయపడుతున్నావేమో, సేఫ్గా ఉంటుందో లేదో, లేదా నీ కుటుంబం గురించి, నీ ఆరోగ్యం గురించి భయపడుతున్నావేమో, నేను సేఫ్గా సురక్షితంగా ఉంటానా లేదా. దేవుని దగ్గరికి రా, యేసుక్రీస్తు వారిని ఆశ్రయించు, యూ విల్ బి ఆల్వేస్ సేఫ్. ప్రతి క్షణము కూడా ఆయన నిన్ను సేఫ్గా చూసుకుంటాడు. ఏ రోజు కూడా నిన్ను వదిలిపెట్టడు, ఏ రోజు కూడా నిన్ను విడిచిపెట్టడు. విడువని ఎడబాయని దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. వాక్య భాగాన్ని బట్టి ప్రార్థించుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. సర్వోన్నతుడు అయిన దేవా స్తోత్రాలు. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడు, ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడు, ఎత్తైన కోటగా ఉన్న దేవుడు నాయన, మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సమయంలో మాతో ఎంతో బలమైన మాటలు, శ్రేష్టమైన మాటల ద్వారా మాట్లాడారు. అవునాయన, ఈ లోక సంబంధమైన ఆశ్రయం, ఈ లోక సంబంధమైన ఆయా సలహాలు, ఈ లోక సంబంధమైన తండ్రి ప్రొటెక్షన్స్ ఏవి కూడా మమ్మల్ని రక్షించకపోవచ్చు, మాకు సేఫ్టీని ఇవ్వకపోవచ్చు. కానీ మీరు నిత్యము ఆశ్రయంగా ఉండి మాకు రక్షణను, సేఫ్టీని ఇస్తున్నందుకు స్తోత్రాలు నాయన. మేమందరము కూడా ఈ లోకం వైపు కాదు కానీ మీ వైపు చూస్తూ ఆనందించే అటువంటి కృప మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాము. అయా, పేరు పేరున వారందరినీ దీవించండి. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన రోగమును యేసు నామములో గద్దించండి ప్రభువా. ఆర్థికంగా కూడా బిడ్డలు బలపరచండి. ఆత్మీయతలో తండ్రి ఇంకా వృద్ధిని దయచేయమని అడుగుతున్నాము. కుటుంబ కలహాల నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున తండ్రి ప్రియ బిడ్డలు చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలపరచండి నాయన. ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి, క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రోజున తండ్రి మీకు సాక్షులుగా జీవించే భాగ్యం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, మహిమా ఘనత ప్రభావాలు మా ద్వారా మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.